రీసెంట్ మీడియా డిబేట్స్లో కానీ మొన్న జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ Yes, sir. చిట్టిబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మీ పాట కాంట్రవర్షియల్గా చేసిన తర్వాత చిట్టిబాబు గారు కూడా మిమ్మల్ని బాగా అంటే బాగా విమర్శించారు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇచ్చే సమాధానం లేదు సార్, ఆయన ముసలోడు అయిపోయాడు. ఆ కేదార్నాథ్ ఆ తిరుపతి పోయి సిటీ కింద కూర్చోవాలి అతను. అంతేగాని ఇక్కడ ఇండస్ట్రీలో కూర్చొని ప్రతి జరిగేదానికి డిబేట్లలో కూర్చొని పంచాయతీలు పెడతా ఉంటే ఈజ్ నాట్ ఏ పెద్ద మనిషి, ఈజ్ ఎ డిగ్రేడెడ్ ఫెలో అండ్ గుంటనక్క. ఐ డోంట్ లైక్ హిమ్ అట్ ఆల్. వై బికాస్ తన పరిస్థితి, తన మాట తీరు ఇవన్నీ కరెక్ట్ లేడు మనిషి. ఏదో బ్రెయిన్ దొబ్బి చిప్పు దొబ్బిని అంటారు కదా, పెద్దోళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు అతను నా పాట బాగాలేదన్నాడు. జార్ మిఠాయి అని ఒక సాంగ్ వచ్చింది, జంబలకడి జారు మిఠాయి, మొన్న ఒక సాంగ్. అవునవును. ఆ సాంగ్ అదే సినిమాలో అతను క్యారెక్టర్ కూడా చేశాడు. ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, వాళ్ళని అడిగాడా ఈ సినిమాలో డబుల్ మీనింగ్ ఉంది, సన్నీ లియోన్తో బట్టలు లేకుండా డాన్స్లు వేస్తున్నావు తక్కువ బట్టలతో అని అడిగాడా? నన్ను ఎందుకు అడుగుతున్నాడు? నేను కొత్త ఉన్నానా? అండ్ ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఎక్కువ కరాటి కళ్యాణ్ గారితో? వాళ్ళిద్దరు కలిసి నువ్వు సినిమా చేయలేవని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే 16 నెలల్లో పాన్ ఇండియా సినిమా చేసి చూపించా.